ఉప్పల్లో ఎన్నాళ్ళి తిప్పలు అంటూ శాంతియుత నిరసన చేపట్టారు. పనులు ప్రారంభించిన 7 సంవత్సరాలైనా ఎలివేటెడ్ కారిడార్ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై వారు మండిపడ్డారు. ఉప్పల్కి ప్రజలు రావాలంటేనే జంకుతున్నారని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఎందుకంటే ఇది కేవలం ఉప్పల్ ప్రాంతానికే కాదు, ఇది జాతీయ రహదారి కింద వరంగల్ నుంచి ఉప్పల్ నుంచి వరంగల్ పోయేది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు స్థానికంగా సమస్యలపై పట్టించుకోలేక 7 సంవత్సరాలు అవుతుంది. ఇది 2018 గాయత్రి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దీన్ని తీసుకున్నారు. ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళు వేసిన పిల్లర్లు కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. గతంలో కూడా యాక్సిడెంట్ వల్ల 2 ప్రాణాలు పోయినాయి. చాలా పదే ఈ మీడియా ద్వారా పదే పాలకులు కూడా ఇది చెప్పడం జరుగుతుంది, కానీ వాళ్ళ నిర్లక్ష్యం అవుతుంది. ఆ నిర్లక్ష్యానికే ఈ రోజు ఉప్పల్ వాసులందరూ కూడా రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి పాలకులు ఇప్పుడైనా సరే ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఎంబడే కారిడార్ పని మొదలు చేయాలి. తాత్కాలికంగా యుద్ధ ప్రాతిపదంగా ఉన్న రోడ్డునైనా సరే పబ్లిక్ అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నారు. వచ్చే నెలలో ఈ యొక్క పని పూర్తిగా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిపోయినారు. మరి ఇంతవరకు కూడా కనీసం ఒక 5%